దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మరి మనం దేవునిచే స్వస్థతను పొందిన సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను సిరియా దేశములో అన్యుడిగా ఉన్నాడా, యెహోవా దేవుని ప్రజగా ఉన్నాడా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మరి మనం కొన్ని వారాలుగా ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఎన్నెన్నో ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ విషయాలను వాక్యానుసారమైనటువంటి వివరణను మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి ఈ అంశాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆధ్యాత్మిక సందేశాల ద్వారా తప్పుడు బోధలను కూడా సరిచేస్తూ ఖండించడానికి దేవుడు ఎంతో మనకు కృపను అనుగ్రహిస్తూ ఏది వాక్యానుసారమైన బోధో, ఏది వాక్య విరుద్ధమైన బోధో కూడా మనం తెలుసుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇదే ఈ యొక్క మరి ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మిగిలిన విషయాలు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని ముగించుకొని మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడ ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరుంచి ఈ విధముగా నీ సన్నిధిలో నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి దేవాని వాక్యాన్ని ధ్యానము చేసుకుంటూ నీ వాక్యము ద్వారా నీవు మాకు ఇచ్చే సందేశాన్ని అయా ఆత్మీయ ఆహారంగా మేము తీసుకొని ప్రభువా, ఇగో నీవు కోరేటటువంటి ఆత్మీయతను కలిగి జీవించడానికి దేవ ఇటు సహవాసము, ఇటు వాక్యముతో నీ మాటతో మీరు మాకు అనుగ్రహిస్తున్న చక్కని ప్రభువా ఈ సహవాసాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ మాటల ద్వారా మా ఆత్మను జీవింపజేస్తున్నందుకు అయా ఇగునైనా భూ సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా నెమ్మది సమాధానం ఇచ్చి మా కుటుంబాలు నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన కూడా అయా మీ షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటుండగా తద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మా ఈ ఆరాధన ఉండినట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి మరి ప్రభుని గణపరిచి ప్రభు యొక్క సన్నిధిని మరి మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ప్రభు సన్నిధిని మీరు కూడా ఆహ్వానించి ఉన్నారు కనుక మీరున్న స్థలంలో కూడా దేవుని సన్నిధి మీతో పాటు ఉందని విశ్వాసం ద్వారా మీరు నమ్మగలిగితే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము, అభిషేకము, దీవెన, దేవుని యొక్క గొప్ప సందేశం ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి తేబడుతుంది. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు బెసలేలతో పాటు కలిసి మనం ఉన్న స్థలాల్లో కూడా ప్రభునామాన్ని గణపరుస్తూ హెచ్చిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ఈ ఆరాధనలో బెసలేల్ని ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా.
దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులు మీ అందరిని బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినటువంటి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, సమయంలో ఆరాధనలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు మన ఎడల చేసిన మేలుకు ప్రతిగా ఆయనకు మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించా బద్దులమై ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డారా, ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఇది దేవుని కృప, దేవుని దయ. ఏమండి, కీర్తనకాడైన దావీదు అంటాడు, ఏమంటాడంటే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమండి, ఆయన కృప నిరంతరము ఉండునని. ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో వారితో దేవుని యొక్క కృప నిరంతరము కూడా నిత్యము ఉంటుందని ఏమండి ఆ పాటలో ప్రభునామాన్ని గణపరుస్తూ, అయ్యా నీవు నా ఎడల చేసిన మేలకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా నీ కృపను ఎప్పటికప్పుడు మరి నిరంతరమైన కృపగా నా జీవితంలో అనుగ్రహిస్తున్నావు అని ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. కనుక మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా నిరంతరమైన కృప నిత్యము మనతో ఉంటుంది. కృప వెంబడి కృప మనకి ఇవ్వబడుతూ ఉంటూ ఉంటుంది. ఆ కృపలోంచే మనకు కావలసినవన్నీ సమకూర్చబడుతూ ఉంటూ ఉంటాయి. ప్రియులారా, గనుక ఈ సమయంలో దేవుని ఆత్మతో సత్యముతో కొన్ని నిమిషాలు ఆరాధన చేస్తూ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మానసిక కృంగుబాటును మనం అనుభవిస్తున్నప్పుడు నేనున్నానని దేవుడు మనల్ని బలపరిచి తన సహాయం అందించాడో అలాంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ శరీర బలహీనతల్లో కూడా యెహోవా రఫాగా ఉండి మనల్ని స్వస్థపరిచినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవాన్ని పొడిగించి ఆయన కృపలో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రాణాలకు నెమ్మదిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరుంచి దేవా నీ కృపలో మా జీవితాలు నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీ కృప వలని దయ వలని మేమందరము సజీవులముగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా సమృద్ధిని అనుభవిస్తూ దేవా నీ సమాధానముతో మేము మా కుటుంబాలు నడిపించబడుతున్నందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభువా ఇగో నాయన మరి పాల్గొని నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై మీ ఆశీర్వాదాలు దిగనమని వేడుకొనిచున్నా. అయా వారు అర్పిస్తున్నటువంటి కృతజ్ఞత స్తుతులను మీరు స్వీకరించాలని మహోన్నతుడా మీకు ఇగు ప్రభువా అయా ఇగు మీ సందులో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మహోన్నతుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయి విడువడు ఎన్నడు వీడనాడడు ఎప్పుడు, చేయి విడువడు ఎన్నడు వీడనాడడు ఎప్పుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి
చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నిజమే దేవా, ఇగో కన్న తల్లి వలె అయా ఎప్పటికప్పుడు నీ కౌగిటిలో దేవా మమ్మల్ని చేర్చుకుంటున్న మహోన్నతుడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. శ్రమలలో ఆదరణ ఓదార్పు నీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహిస్తున్నవాడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మేము ప్రార్థన చేయగా దుఃఖములో ఉన్న వారికి ఓదార్పును కలుగు చేస్తున్నావు. దేవా, నీవు అంటున్నావు, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని. అయా ఆపత్కాలాల్లో మొరపెడుతున్నప్పుడు నమ్మకమైన దేవునిగా, నమ్మదగిన దేవునిగా విశ్వసించిన మా జీవితాల్లో ఉంటూ మా ఆపదల్లోంచి విడిపిస్తున్న గొప్పవాడా నీకు మహిమ చెల్లిస్తున్నా. మాకు కలిగిన భయాలన్నిటిలోంచి అయా మమ్మల్ని విడిపిస్తున్నవాడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ వారమంతా మా ఎడల మీరు చూపిన పారమైన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధన స్వీకరించమని ఆరాధించిన మా ప్రియులందరినీ మీరు దర్శించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత ఈ స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక ఆయనకు మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మరి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన ద్వారా మనకి అనుగ్రహించబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక కృతజ్ఞత అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక కృతజ్ఞతాస్తుతులు ఆరాధనలో తప్పక మనం ఆయనకి ఆరాధన చేస్తూ అర్పించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధన ద్వారా కొన్ని నిమిషాలు ప్రభుని ఈ విధంగా గణపరిచే భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి మనం అందరం కూడా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకై మరి ఆ ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయవు. మనుషుల మాటలు నమ్మదగినవి కావు. మనుషుల మాటల్లో యథార్థత ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయము కూడా ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఒకవేళ మనిషి యొక్క మాటలు ఒకవేళ మనతో మంచిగా మాట్లాడినా మరి ఏదో కీడు హాని దాని వెనకాతల పొంచి ఉంటూ ఉంటాయి. కానీ దేవుని మాటలు అటువంటివి కాదు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని యొక్క మాటలు యథార్థమైనవి, న్యాయమైనవి, నమ్మదగినవి. ఆయన మాటలు మనం వినుట ద్వారా మనలో విశ్వాసము కలగడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఆ విశ్వాసము ద్వారా అనేకమైన అద్భుతాలు ఆయన ద్వారా మనం పొందుకోగలం. దేవుని మాటలు మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరిచేవి, విశ్వాసాన్ని బలపరిచేవి, మానసిక పరిస్థితుల్లో నెమ్మది సమాధానమును ఇచ్చేవి, జీవితం మీద ఆశలు కలుగు చేసి మన జీవితాలను ముందుకి నడిపించేవి, కృంగిన వారిని లేవనెత్తేవి, నెమ్మది లేని వారికి నెమ్మదిని కలుగు చేసేవి దేవుని మాటలు. కనుక ఇటువంటి మాటలు వినడానికి ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థనాపూర్వకంగా మళ్ళీ మనం సిద్ధపరచుకునే సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా
హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం వరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఏసయ్యా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియులారా, మనం మరి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఈ అంశానికి ఈ పేరునే పెట్టి అనేకమైన విషయాలు ఆధ్యాత్మిక సందేశాలుగా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, అనేక తప్పుడు బోధకులు, దుర్బోధకులు, అబద్ధ బోధకులు, కల్పిత బోధకులు ఊహా సంబంధమైనటువంటి విషయాలకు దేవుని యొక్క వాక్యాన్ని జోడించి కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యానికే వారి జ్ఞానాన్ని సాతాను జ్ఞానాన్ని జోడించి ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ విశ్వాసాన్ని బలహీనపరిచే బోధలు చేస్తూ పరిచర్యలు చేస్తూ క్రైస్తవ విశ్వాసులను నరకానికి సమీపస్తులుగా నడిపించేటటువంటి బోధలు చేస్తున్నటువంటి ఆ బోధలను ఈ యొక్క అంశపు పేరులో మీ ముందుకు తీసుకుని వస్తూ ఆ బోధలను మా ఈ ఆరాధన ద్వారా సరిచేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారమైనటువంటి బోధను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. ఆత్మ బోధను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మేము చెప్పేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాలు కూడా వాక్యానుసారంగా ఉన్నాయో లేవో మరి క్రీస్తు విశ్వాసంలో కొనసాగుతున్న క్రైస్తవ బిడ్డలందరూ తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. నేను ప్రభుతో ఉండాలి, ప్రభు నిత్యత్వములో ఆయన ఇచ్చే శాశ్వత జీవాన్ని నేను పొందాలని ఆశ కలిగిన వారు తప్పక తప్పుడు బోధలను గుర్తించాలి. వాక్యానుసారమైనటువంటి బోధలను కూడా గుర్తించి వాక్యానుసారమైన దేవుని ఆత్మబోధ ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకొని దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మనం చేస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం ద్వారా మాత్రమే మరి పరలోకంలోనికి మనం ప్రవేశించగలం. పరలోకములో యేసు ప్రభు ద్వారా మన కొరకు సిద్ధపరచబడిన ఆ శాశ్వత జీవాన్ని, నిత్య జీవాన్ని పొందగలం. ఆ శాశ్వత జీవానికి, నిత్య జీవానికి క్రీస్తుతో పాటు మనం కూడా వారసులము కాగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా మన ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా దేవునిచే స్వస్థతను పొందినటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను సిరియా దేశములో అన్యుడిగా ఉన్నాడా, యెహోవా దేవుని ప్రజగా ఉన్నాడా అనేటటువంటి ప్రశ్నతో కూడినటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య వచనాలుగా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 14 నుండి 19 వరకున్న వాక్య వచనాలను మనం తీసుకొని సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ విషయాలనే ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది మరి నయమానుని ఒక బలహీనునిగా చూపిస్తూ నయమాను సిరియా దేశంలో అన్యుడిగా ఉన్నాడు. ఎప్పుడు అంటే దేవుని ద్వారా స్వస్థత పొందిన తరువాత కూడా సిరియా దేశంలో ఆయన అన్యుడిగానే ఉన్నాడు. అన్య కార్యక్రమాలలో
పాలిభాగస్తునిగా ఉన్నాడు, పాలు పంపులు పంచుకున్నాడు గనుక మనము కూడా ఏమండి అలా ఉండడంలో తప్పు లేదని బలహీనమైనటువంటి తప్పుడు బోధన తీసుకుని వచ్చి ఏమండి క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేసే ప్రయత్నాన్ని ఏమండి కొంతమంది బోధకులు చేస్తూ ఉన్నారు. అలాంటి బోధకులు తప్పక వారి బోధలు సరిచేసుకోవాలి. ఒకవేళ బోధ చేయడం చేత కాకపోతే ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏమండి వాక్యానుసారమైనటువంటి బోధన బోధించే దేవుని ఆత్మ సహాయాన్ని, దేవుని జ్ఞానాన్ని, పైనుండి వచ్చేటటువంటి దైవ జ్ఞానాన్ని పొందుకోవడానికి ఏమండి ప్రభు సన్నిధిలో ఏమండి బాగా నలగగొట్టబడాలి, విరగగొట్టబడాలి. ఏమండి ప్రభుతో ఒక లోతైనటువంటి ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కలిగి ఉండుట ద్వారా ఏమండి ప్రభు కోరేటటువంటి ఏమండి బోధన చేయగలరు. ప్రభు యొక్క ఉద్దేశాలు ఏమండి ఆయన చెప్పినటువంటి మాటలో ఉన్న ఆయన ఉద్దేశాలు తెలుసుకోగలరు. బైబిల్లో రాయబడినటువంటి ప్రతి విషయం యొక్క ఆధ్యాత్మిక అర్థాలు వారికి అర్థము కాగలవు. అప్పుడు వారు ఇతరులకు చెప్పుట ద్వారా వారు దేవుని వాక్య వెలుగులో ముందుకి నడిపించబడగలరు. కనుక ఏమండి మరి వాక్యము సరిగ్గా నాకు అర్థము కావట్లేదు, సరైన రీతిలో నేను బోధించలేకపోతున్నాను, ఫలానా దైవజనుడు వాక్యానుసారంగా ఇంత చక్కగా బోధిస్తున్నాడు, నేను బోధించలేకపోతున్నానే అనేటటువంటి ఆవేదనకు ఏమండి కృంగుబాటుకు చోటవక మీరు కూడా ఆధ్యాత్మిక విధానములో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి ఏమండి దేవునితో ఏమండి సరైనటువంటి వాక్యానుసారమైన సంబంధాన్ని కలిగి ఉంటే, ఆయన కోరే ఆత్మీయతను కలిగి ఉంటే తప్పక గొప్ప అభిషేకంతో ఏమండి ఆయన చెప్పిన ప్రతి మాటల ఉద్దేశాలు తన ఆత్మ ద్వారా ఆయన మీకు బయలుపరిచి అద్భుత రీతిలో మిమ్మల్ని కూడా ఆయన వాడుకుంటారు. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఏమండి ఈ తప్పుడు బోధలో బోధించేటటువంటి సేవకుల యొక్క బోధలను మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తూ ఏమండి మరి సిరియా దేశంలో ఏమండి నయమాను ఏమండి దేవుని ద్వారా స్వస్థత పొందినటువంటి నయమాను, యెహోవా దేవుని ద్వారా స్వస్థ పొందిన నయమాను సిరియా దేశంలో యెహోవా దేవుని ప్రజగానే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికే ఇంత వివరముగా ఈ విషయాలన్నింటినీ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈరోజు మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ప్రియా దేవుని బిడ్డారా మరి ఆ ఒక ఇజ్రాయేల్ దేశానికి వచ్చి ఎలీషా మాట ద్వారా ఏమండి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఏమండి యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన వెంటనే ఏమండి నయమానుకున్నటువంటి కుష్ఠ రోగమంతయు కూడా ఏమండి పోయి స్వస్థత నొంది పసిపిల్ల లాంటి ఏమండి ఒక మృదువైనటువంటి సున్నితమైనటువంటి ఏమండి ఆ శరీరాన్ని మంచి ఏమండి ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని ఏమండి మరి సిరియా దేశపు సైన్యాధిపతి అయిన అన్యుడైనటువంటి నయమాను పొందాడు. ప్రియా దేవుని బిడ్డారా, పొందిన తర్వాత ప్రియా దేవుని బిడ్డారా నయమాను తిరిగి తన దేశానికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమండి మరి ఆ ఒక సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను కొన్ని మాటలు ఏమండి మరి ఎలీషా ప్రవక్త దగ్గర ఆయన అంటూ ఉంటాడు. ఏమంటాడో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, స్వస్థత నొందినటువంటి నయమాను ఒక విన్నపము ఏమండి మరి ఎలీషా ప్రవక్త దగ్గర ఆయన చేసుకుంటూ ఎలీషా ప్రవక్తకు తెలియజేయుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఆ విన్నపం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డారా ఏమండి నా యజమానుడు మృకుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఏమండి ఆనుకొనున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను ఎలీషా ప్రవక్త దగ్గర మనవి చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, అంటే ఒకవేళ మరి నా యజమానుడైనటువంటి లేక సిరియా దేశపు నా ఒక మరి ఆ ఒక యజమానుడైనటువంటి ఆ రాజు ఇగో మరి ఆయన ఒకవేళ మరి తన విశ్వాస ఆరాధ్యదైవమైనటువంటి మరి రిమ్మోను గుడికి నన్ను రమ్మని తీసుకొని మరి వెళ్ళినప్పుడు ఒకవేళ నేను వెళితే అక్కడ మరి ఆయన చెప్పినటువంటి ఆ దేవతకు సంబంధించినటువంటి పూజా సంబంధించిన కార్యక్రమాలలో నేను పాల్గొనవలసిన పరిస్థితి వస్తే ఒకవేళ నేను పాల్గొంటే అక్కడ మరి నాకు దేవుని యొక్క క్షమాపణ కలుగునట్లు ఏమండి మరి నీవు ప్రార్థించు అని చెప్పి ఏమండి మరి యెహోవాకు ప్రార్థించని నయమాన్ ఏం చేస్తాడంటండి ఎలీషా ప్రవక్త దగ్గర ఒక మనవి చేసుకుంటూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ చేసుకున్న సందర్భంలో ఎలీషా ప్రవక్త నయమానుతో ఒక మాట అంటూ ఉంటారు. ఏటా మాట అంటే ఏమండి నెమ్మది కలిగి పొమ్మని నయమానుకు చెప్పుటను మనం చూడగలం. అంటే నెమ్మది కలిగి వెళ్ళమని ఏమండి సెలవిచ్చాను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు మరి ఎలీషా ప్రవక్త ఈ విధముగా నయమానుతో ఈ మాట అన్నారు అనేటటువంటి ఈ విషయాలకు సంబంధించిన అనేకమైన విషయాలు ఈరోజు ఈ ఆరాధన ద్వారా మనం తెలుసుకొనబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నయమాను అన్నటువంటి మాటకి ఏమండి మరి ఎలీషా ప్రవక్త ఏటవ్వాలంటే కోపోద్రేకుడు అవ్వాలి. కోపోద్రేకుడు అవ్వలేదు ఆయన.
ఏమండి కోపోద్రేకుడు కాక ఏమండి మరి దేవుడు నయమానును ఏమండి మనవి విషయంలో ఏమి చేయబోచున్నాడో ముందుగా దేవుని ఆత్మ చే బోధించబడిన వాడై ఏమండి చూచిన వాడై. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే నయమాన్ అన్నాడు, అయ్యా ఒకవేళ నేను సిరియా దేశానికి వెళ్ళిపోతున్నాను, నా యజమానుడు తనతో పాటు తన యొక్క విశ్వాస దైవమైనటువంటి రిమోను దేవత దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు అక్కడ పూజా కార్యక్రమాల్లో ఏమండి మరి నన్ను ఆయన పాలిభాగస్తుని చేసే ప్రయత్నం చేసినప్పుడు నేను తప్పక ఆయనకి లోబడాలి, ఆయన చెప్పినట్లు నేను చేయాలి అని అన్నప్పుడు ప్రియా దినబిడ్లారు వెనువెంటనే ఏమండి ఎలీషా ప్రవక్త ఏమండి ఉద్రేక పడలేదు, ఏ రకమైన శాపవచనాలు పలకలేదు, ఏ రకమైనటువంటి అమర్యాదగా అగౌరవంగా మాట్లాడకుండా ఏమండి అక్కడ ఏమి జరగబోతుందో ఏమండి దానిని ఎలీషా ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా ఆయనకి బోధించబడింది. ఏమండి ఆయన చూచాడు. ఏంటి సిరియా దేశంలో నయమాను పక్షముగా ఏమండి దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ ప్రత్యక్షతను ఆ దర్శనాన్ని ముందుగానే ఎలీషా ప్రవక్త చూచి గనుకనే ఆయన అంటూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త నయమానుతో, నెమ్మది కలిగి వెళ్ళు, దేవుడే అక్కడ పరిస్థితులను నీకు అనుకూలముగా మార్చి వేస్తాడు. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అంటే ఎలీషా ప్రవక్త చెప్పిన మాటల్లో ఏమండి మరి ఇటువంటి అర్థాలు అక్కడ దాచబడి ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి అదేవిధంగా నెమ్మది కలిగి వెళ్ళుము అని ఎలీషా ప్రవక్త ఏమండి నయమానుతో అన్న మాటలో ఉన్నటువంటి అర్థము కూడా అదే. అంటే నయమాను ఏమండి సిరియా దేశానికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ నుండి అక్కడ అడుగుపెట్టిన ఆ సమయం నుండి ఏమండి అక్కడ నుండి ఆ బాధ్యత ఎవరిది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అది దేవుని బాధ్యత. అది ఏమండి ఇశ్రాయేలు యొక్క ఏమండి దేవుడైనటువంటి యెహోవా ఆయన యొక్క ఆత్మ బాధ్యత అని ఏమండి ఎలీషా ప్రవక్త ముందుగా చూచిన వాడై, నెమ్మది కలిగి వెళ్ళవయ్యా, ఏ రకమైన ఆందోళన చెందొద్దు, ఏ రకమైన దిగులు పడొద్దు, మరలా మరి ఏ రకమైనటువంటి కలవరాన్ని నువ్వు చెందొద్దు, అక్కడ పరిస్థితులన్నీ దేవుడిని పక్షంగా చక్కదిద్దుతాడు అనేటటువంటి రీతిలోనే నెమ్మది కలిగి పొమ్మని చెప్పినటువంటి మాటల యొక్క భావమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరికొంత లోతుగా ఈ విషయాలను మనం ఈ సమయంలో మరి ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఎలీషా ప్రవక్త నెమ్మది కలిగి పొమ్మని నయమానుకు సెలవిచ్చెను అనే మాటలకు సంబంధించిన మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ మాటల యొక్క అర్థాలను కూడా మనం తెలుసుకుందాం. ఎలీషా ప్రవక్తకు దేవుని ఆత్మ ద్వారా తెలియపరచబడినటువంటి విషయం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, నయమాను పక్షముగా దేవుని ఆత్మ సిరియా దేశంలో పనిచేయబోతుంది. ఈ విషయం దేవుని ఆత్మ ద్వారా ఎలీషా ప్రవక్తకు తెలుసు. గనుకనే ఎలీషా ప్రవక్త నయమానుతో అంటున్నాడు, నెమ్మది కలిగి పొమ్మని ఆయన చెప్తూ ఉన్నాడు. పిల్లల విషయాన్ని గమనించండి. అంతేకాదు ఎట్టి పరిస్థితులలో నయమానుని ఏమిటి రిమోను దేవతకు నమస్కరించేటటువంటి పని కానీ రిమోను దేవతా స్థల పరిసరాల్లోనికి ఏమండి వెళ్లకుండా తప్పించేటటువంటి పనిని దేవుని ఆత్మ నిత్యము ఏదో ఒక విధముగా ఏమండి మరి సిరియా దేశములో నయమాను పక్షముగా చేయబోచున్నాడని ఎలీషా ప్రవక్తకు ముందుగానే తెలియపరచబడింది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు సిరియా రాజు మనస్సుని కూడా నయమాను విశ్వాస విషయంలో నయమానుకు అనుకూలముగా ఏమిటి దేవుడు అక్కడ తన ఆత్మ ద్వారా మార్చబోచున్నాడని ఏమిటి మరి ఎలీషా ప్రవక్తకు దేవుని ఆత్మ ద్వారా ఏమిటి తెలియపరచబడింది. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, నయమానుతో ఎలీషా ప్రవక్త అంటున్నాడు, నెమ్మది కలిగి పొమ్మని నయమానుకు చెప్పినటువంటి ఏమిటి మాటల యొక్క అంతరార్థమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం అంతా మనం బాగా పఠించాలి. ఆ మాటలలో అంటే దేవుని మాటల్లో ఉన్నటువంటి ఏమండి దేవుని మాటల వెనకాతలు ఉన్న దైవ సత్యాలు కూడా దేవుని ఆత్మ ద్వారా తెలుసుకునే ఆత్మీయతకు ప్రభు సేవకులు ఎదగలిగినప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దేవుని యొక్క మాటలు ఏమండి వాటిలో ఉన్న ప్రతి సత్యాన్ని క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలకు మనం బహు వివరముగా తెలియజేయగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తద్వారా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బోధ ద్వారా దేవుని వాక్య లోతులో ఉన్నటువంటి ఆత్మీయ ఏమండి ఆ సత్యాల ద్వారా ఏమండి దేవుని యొక్క ఏమండి ఆ ఒక ఉద్దేశాలు దేవుని యొక్క వాక్యములో దాచబడిన దేవుని ఉద్దేశాలు తెలియపరచబడినప్పుడు దేవుడు కోరేటటువంటి ఏమండి ఆ వాక్యానుసారమైన ఆత్మీయతను వారు కలిగి ఉండగలరు. అంతేకాకుండా ఆత్మ బలాన్ని వారు కలిగి ఉండగలరు. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసములో కూడా బలవంతులుగా వారు ఉండగలరు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా
పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు తన ప్రజల పక్షంగా తనను విశ్వసించిన వారి పక్షముగా పనిచేయటను మనం చూడగలం. పనిచేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా వారి పరిస్థితులను వారికి అనుకూలముగా మార్చివేసిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా తన దూతలను తన యొక్క ప్రజల పక్షముగా పనిచేయనట్లు చేసి వారి పరిస్థితులను వారికి అనుకూలముగా మార్చివేసినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ముందుగా మనం చెప్పుకుంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22లో మనం చూస్తున్నప్పుడు మరి దానియేలు ప్రవక్త ఎదుగుదలను లేక దానియేలు ప్రవక్త గుర్తింపును చూసి ఓర్వలేని మాదియా పారసికపు ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి మరి ఆ రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు, ముఖ్య ప్రధాని అయినటువంటి దానియేలు మీద కుట్ర చేసి ఆనాటి రాజు చేత సింహాల మధ్య లేక సింహాల బోనులో పడవేయగా ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు ఒక రాత్రి అంతా కూడా సింహాల మధ్య ఉన్నాడు. సింహాలు ఆ ఒక బోనులో ఆయన పడవేయబడి సింహాల మధ్య ఆయన ఉన్నాడు ఒక రాత్రి అంతా ప్రియా దేవుని బిడ్డలారా. అయితే సింహాలు దానియేలుకు ఏ హాని చేయలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అయితే రాజు ఉదయాన్నే ఏం చేశాడంటే ఏ సింహాల గుహ మరి బోనులో దానియేలు వేయబడ్డాడో ఆ సింహాల గుహ దగ్గరికి రాజు వెళ్ళాడు. రాజు వెళ్ళి ప్రియా దేవుని బిడ్డలారా దానియేలుని పిలవగా దానియేలు స్వరము రాజుకి ఆ సింహాల గుహలోంచి వినబడింది. ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు దానియేలు రాజుతో ఇలా ఏమంటూ ఉంటాడంటే ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22లో నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములో నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను ముయించెను అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. దేవుని యొక్క దూతలు దేవుని ప్రజల పక్షముగా పనిచేసినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి సింహాల గుహలో దానియేలును పడవేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా సింహాలు దానియేలుకు అనుకూలంగా మార్చబడిపోయాయి. ఆ సింహాల గుహలో ఉన్నటువంటి పరిస్థితే దానియేలుకు అనుకూలంగా దేవుడు మార్చివేసేసాడు. ఎందుకంటే సింహాలకి ప్రియా దేవుని బిడ్డలారా మరి వాటికి రక్తము ఒక్కవేళ అవి రుచి మరిగాయా ఆ రుచి మరిగినటువంటి సింహాలు దేనినైనా తింటూ ఉంటాయి. అదే సమయంలో మనిషి కూడా వాటికి ఆహారముగా మార్చబడిపోతూ ఉంటాడు. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. ఇది జంతువు ఇతను మనిషి అనేటటువంటి ఆలోచన వాటికి ఉండదు. కానీ అవి రక్తమును రుచి మరిగినవి గనుక మాంసాన్ని రుచి మరిగినవి గనుక ఎవరినైనా కూడా అవి ఏం చేస్తాయి తినివేస్తాయి. ప్రియా దేవుని బిడ్డలారా అటువంటి సింహాల నోళ్లను తన దూత ద్వారా ముయించినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. ప్రియులారా ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నానంటే దేవుడు ఎక్కడ ఎటువంటి పరిస్థితులనైనా తన ప్రజలకు అనుకూలముగా మార్చగలిగిన దేవుడు, తనను విశ్వసించిన వారికి పక్షముగా ఆయన పనిచేస్తూ అక్కడ పరిస్థితులను అనుకూలముగా మార్చగలిగిన దేవుడు అనే విషయాన్ని తెలియపరచడానికే ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా నిర్గమకాండం 23వ అధ్యాయం 20లో మనం చూస్తున్నప్పుడు తన దూతను తన ప్రజల విషయంలో పంపినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా నిర్గమకాండం 23వ అధ్యాయం 20లో ప్రియా దేవుని బిడ్డలారా అంటే పాత నిబంధన కాలములో తన దూతల ద్వారా తనను విశ్వసించిన వారిని తనను మరి మహిమపరుస్తున్న వారిని తన ప్రజలుగా ఉన్నవారిని రక్షించుకున్న దేవునిగా కాపాడుకున్నటువంటి దేవునిగా వారి ప్రయాణాల్లో కూడా వారికి భద్రతగా కాపుదలగా ఉండునట్లు తన దూతలను మరి వాడినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఆత్మ తన ప్రజల పక్షంగా మరి పనిచేసినట్లు మనం చూస్తూ ఉంటాం. తన ప్రవక్తల పక్షంగా కూడా పనిచేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రతికూల పరిస్థితులను సహితం అనుకూలముగా మార్చివేయటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనకు రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 11 నుండి 12 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు పాత నిబంధన క్రొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క ఆత్మ అనేక సందర్భాల్లో తన ప్రవక్తల పక్షముగా తన ప్రజల పక్షముగా తను ఏర్పరచుకున్న ప్రజల పక్షముగా తను పిలిచి
తన రక్షణను దయచేసినటువంటి ప్రజల పక్షముగా దేవుని యొక్క ఆత్మ పనిచేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇతర విశ్వాసాలకు చెందినటువంటి అన్యులైనటువంటి రాజులను సైతం తన ప్రజలకు అనుకూలముగా మార్చి వాడుకున్నటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి యజ్రా కాలంలో మనం చూస్తున్నప్పుడు, యజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 11 వరకు మనం చూస్తున్నప్పుడు, పారసీకల చక్రవర్తి అయినటువంటి అన్యుడైనటువంటి కోరేషును దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. కోరేషు ద్వారా తన చిత్తమంతటిని దేవుడు నెరవేర్చుకున్నట్లు యెషయా గ్రంథం 44:28లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25-28లో దరీవేషును వాడుకున్నాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయములో నెబుకద్నెజరును వాడుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే 3వ అధ్యాయము 26-30లో మనం చూస్తున్నప్పుడు వారి ద్వారా మహిమ పొందిన దేవునిగా, వారే ఇశ్రాయేలు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి రీతిలో దేవుడు వారిని వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే తన ప్రజల పక్షముగా వారి పరిస్థితులను చక్కపరచుటలోను ప్రియా దేవుని బిడ్డలారా, వారి పరిస్థితులను వారికి అనుకూలముగా మార్చుటలో పనిచేసిన వానిగా దేవుని మనం చూస్తుంటాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 14 నుండి 15, 29, 30 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి అబ్రహాము విషయమై మనం చూస్తున్నప్పుడు ఫరోను దేవుడు వాడుకున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయం ఆదికాండం 12వ అధ్యాయం 17-20లో మనం చూస్తుంటాం. అదే అబ్రహాము విషయమై అబీమెలెకును కూడా దేవుడు వాడుకున్నాడు. ఆదికాండం 20వ అధ్యాయం 6 నుండి 18 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ఇస్సాకు విషయము కూడా గెరార్ రాజు అయినటువంటి అబీమెలెకును దేవుడు వాడుకున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం 11 నుండి 33 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఐగుప్తులో ప్రియా దేవుని బిడ్డలారా పానదాయకుల అధిపతిని వాడుకున్నాడు. అదేవిధముగా ఐగుప్తు నేలే ఫరోను కూడా దేవుడు యోసేపు విషయమై వాడుకున్నట్లు మరి దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. మోసే విషయమై ఫరో కుమార్తెను దేవుడు వాడుకున్నాడు. మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీరందరూ కూడా అన్యులే. వీరున్నటువంటి రాజ్యము కూడా అన్యుల రాజ్యమే. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క ప్రజలుగా ఒక అబ్రహాం ఉన్నాడు, ఒక ఇస్సాకు ఉన్నాడు, ఒక యోసేపు ఉన్నాడు, ఒక మోషే ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. అన్యురాజుల మధ్య అన్యుల ఆ రాజ్యాలు మధ్య లేక అన్యురాజులు పరిపాలన చేసే వారి దేశాల్లో దేవుని ప్రజలను అక్కడ వారి పక్షముగా దేవుడు అనేక కార్యక్రమాలను చేసి అక్కడ పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చి వారిని దేవుడు వాడుకొని అక్కడ తన ప్రజల ద్వారా ఆయన మహిమ పొందిన దేవునిగా, అక్కడ తన ప్రజలను గణపరిచిన దేవునిగా, అక్కడ తన ప్రజలు వారి విశ్వాసాల్లో వారు కొనసాగేటటువంటి విధానంలో పరిస్థితులను మార్చివేసినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము ఐగుప్తులో ఉన్నప్పుడు విగ్రహారాధన చేశాడని అక్కడ మనకు కనబడదు. అదే అబ్రహాము గెరార్లో ఉన్నప్పుడు అక్కడ అబ్రహాము విగ్రహారాధన చేశాడని అక్కడ మనకి కనబడదు. అక్కడ దేవతలకు సంబంధించిన కార్యక్రమాలు అతను పాలు పంపులు పంచుకున్నాడని మనకి కనబడదు. ఇస్సాకు కూడా అంతే, యోసేపు కూడా అంతే. ప్రియా దేవుని బిడ్డలారా, మోషే విషయానికి వచ్చినప్పుడు మోషే కూడా అంతే. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు అన్యుల దేశంలో ఉన్నప్పటికీ దేవుని ఆత్మ అక్కడ వారి పక్షముగా పనిచేయడాన్ని బట్టి వారు వారి విశ్వాసములో దేవునికి నమ్మకస్తులుగా జీవించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప శక్తి, ఆత్మశక్తి, మహాశక్తి అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే బైబిల్లో ఉన్నటువంటి దేవునికి ఒక పేరుంది. ఆయన సర్వశక్తి గల దేవుడు అని, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదని, ఆయన ఏ స్థలములో ఏ పరిస్థితులైనా తన ప్రజలకు అనుకూలముగా మార్చగలిగిన సర్వశక్తిమంతుడని బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క పేరుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన అంత శక్తి కలిగిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ముగించుకుని ప్రయత్నం దిశగా మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, స్వస్థత నొందినటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను సిరియా దేశములో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏ రకమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ ఒక గుర్తింపును ఘనతను ఆయన పొందుతూ ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా దేవుని ప్రజగానే ఆయన ఉండేటటువంటి ఆ ఒక మంచి పరిస్థితులు ఆయనకి ఎలా అనుగ్రహించబడ్డాయో వీటి విషయమై కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని ఆలోచనలు నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈ విషయాలు తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తెలుసుకోగలిగితే తప్పుడు బోధలను మీరు గుర్తించగలరు.
ఏమండి దేవుని యొక్క వాక్యము ద్వారా ఏమండి మరి ఆ తప్పుడు బోధలను మీరు జయించగలరు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఏమండి ఈ సమయంలో కొన్ని ఆలోచనలు నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే తప్పుడు బోధకులు రకరకాల బోధల ద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయడానికి ఏమండి ఏదో ఒక విషయాలను తీసుకొని వారికి తోచినట్టుగా బోధిస్తూ ఏమండి వారు ఫేమస్ అవ్వాలని ఏమండి రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ తప్పుడు బోధలు అవి తప్పుడు బోధలను మనం గుర్తించాలి అంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. ఏటి ప్రాముఖ్యమైన విషయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి సిరియా దేశంలో ఏమండి నయమాను ఒకడే ఏమండి సిరియాకు సైన్యాధిపతి అని మనం తలంచకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి సిరియా దేశపు ఏమండి సైన్యాధిపతుల్లో నయమాను ఒక్కడని చరిత్ర చెప్తూ ఉంది. అంటే సిరియా దేశంలో ఒకవేళ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అక్కడ ఉన్నటువంటి రాజు రిమోను గుడికి వెళ్ళాలి అని అనుకుంటే ఏమండి నయమానుని కాకుండా వేరే సైన్యాధిపతులను కూడా తనతో ఆయన తీసుకొని వెళతాడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఒక సైన్యాధిపతితో సిరియా దేశము నడిపించబడట్లేదు ప్రియా దేవుని బిడ్డలారా. సిరియా దేశంలో అనేకమైనటువంటి సైన్యాధిపతులు ఉన్నారు. వారిలో ఒకడు ఏమండి సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి నయమాను గురించినటువంటి తెలిసినటువంటి రాజు ఏమండి నయమాను స్థానంలో మరొకరిని ఆయన తీసుకొని వెళతాడు. నయమాను యొక్క విశ్వాసాన్ని పాడు చేయడు. ఈ కార్యాన్ని ఎవరు చేస్తారు అంటే దేవుడే ఏమండి నయమాను పక్షంగా అక్కడ చేస్తాడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరికొంత ఏమండి మరి కొన్ని లోతైనటువంటి విషయాలు కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను. సిరియనుల విజయాలలో నయమాను యొక్క ప్రియా దేవుని బిడ్డలారా పాత్ర ప్రధానమైనదిగా మనం చూస్తుంటాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు నయమాను విషయమై నయమాను ఇశ్రాయేలు చిన్న ద్వారా ఆయనకి చెప్పబడినప్పుడు, అయ్యా మీరు మా ఇశ్రాయేలు దేశం వెళ్తే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వారు దేవునికి ప్రార్థిస్తారు, వారు చెప్పినట్లు చేస్తే మీకున్న ఈ కుష్ఠరోగము స్వస్థత అవుతుంది, బాగవుతుంది అన్నప్పుడు నయమాను ఏం చేశాడంటే ఆ విషయాన్ని రాజుకి తెలియపరచడానికి వెళ్ళినప్పుడు రాజు సానుకూలంగా స్పందించిన వానిగా మనం చూస్తూ ఉంటాం. మరి సిరియా రాజు ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు రాజుకి వర్తమానాన్ని పంపించి ఈ విషయంలో ఆయన కలుగు చేసుకుని సహాయపడినట్లు కూడా మనం చూస్తుంటాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 4 నుండి 9 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు దేశానికి నయమానును నయమాను యొక్క బాగును కోరి నయమాను యొక్క స్వస్థతను కోరి పంపించుటకు ఇష్టపడినటువంటి రాజు ప్రియా దేవుని బిడ్డలారా స్వస్థతను పొందినటువంటి నయమాను విషయమై సానుకూలముగా స్పందించడా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన స్పందిస్తాడని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇది ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇతరులకు చెప్పే విధంగా కాక తన యొక్క మట్టుకు తాను ప్రియా దేవుని బిడ్డలారా వ్యక్తిగతముగాను కుటుంబ పరముగా ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా దేవుని ఆరాధికుడిగా ఉండేటటువంటి స్వేచ్ఛతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా వ్యక్తిగతమైనటువంటి మరి ఆ నయమాను ఆధ్యాత్మిక ఆ నిర్ణయాలకు అనుకూలముగా రాజు ప్రోత్సాహం అనేది ప్రియా దేవుని బిడ్డలారా తప్పక ఆనాడు రాజు నయమానికి ఇచ్చాడు. ఇచ్చినట్లు కూడా మనకి కొన్ని విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. అంటే ఆ ఇచ్చేటటువంటి ఆ మనస్సును ఇచ్చినట్లు ఆ మనస్సును దేవుడే తన ఆత్మ ద్వారా అక్కడ పరిస్థితులను మారుస్తానని ఏలీషా అంటాడు కదా, మరి నువ్వు నెమ్మదితో వెళ్ళు అనేటటువంటి మాటలో ఉన్నటువంటి అర్థాలు ఇన్ని దాచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇశ్రాయేలు దేశములో యోర్దాను నదిలో యెహోవా దేవుని ద్వారా స్వస్థత నొందినటువంటి నయమాను మళ్ళా తిరిగి తన యొక్క స్వదేశమైనటువంటి సిరియా దేశానికి ఆయన వెళ్ళిపోతున్న సమయంలో 2 మరి ఎడ్ల బండుల యొక్క మంటిని తనతో పాటు ఇశ్రాయేలు దేశం నుండి తీసుకుని వెళ్ళినట్లు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 26వ అధ్యాయం 19లో 20లో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 26వ అధ్యాయము 19-20లో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలీల భూమి మీదనే కానీ మరి ఎచ్చటను యెహోవాను
పూజింప వీలు కాదని ఏమండి అతడును అప్పటి జనులు అనుకొనుచుండిరి అనే మాట ఏమండి సమూయేలు మొదటి గ్రంథం 26:19 నుండి 20 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నయమాను ఏం చేశాడంటే ఇజ్రాయేలు దేశము నుండి 2 బండ్ల మంటిని తీసుకొని తన స్వదేశానికి వెళ్ళిపోవటను మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతడు ప్రియ దేవుని బిడ్డలారా యెహోవానే విశ్వసించినను సిరియా రాజు ఆజ్ఞ ప్రకారము ఆ దేశ దేవతయగు రిమోను పూజా సంబంధములకు పనులలో పాలు ఏమండి ఒకవేళ పుచ్చు కొనవలసిన పరిస్థితి ఒకవేళ వచ్చును గనుక అట్టి పాపమునకై ముందుగానే ప్రవక్త యొక్క క్షమాపణ వేడుకొనెను అని ఏమండి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 18లో మనం చూస్తుంటాం. ప్రియులరా, అయితే ఈ సందర్భమునకు నయమానికి యెహోవాను సేవించు వారు ఎంత మాత్రమునో ఇతర దేవతల పూజలలో పాలిభాగస్తులు కారాదనే విషయాన్ని పూర్తిగా ఆయనకి ఏమండి అతడు తెలుసుకొనలేదు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి ఆయన ఈ మాటను వాడాడే తప్ప నిజానికి అతడు రిమోను దేవత పూజా సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనలేదు. ఏమండి మరి దానికి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఆయన వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కూడా నయమాను యొక్క విశ్వాస జీవితంలో ఆయనకు ఎదురు కాలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. పిల్లరా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే ప్రతి విషయము కూడా దాని యొక్క అర్థము దేవుని వాక్యములో ఉంది. ఒకవేళ తెలియకపోతే చరిత్ర విషయాల ద్వారా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోగలం. అంతకీ తెలియకపోతే మోకాలేసి మనం ప్రార్థన చేస్తే దేవుడే తన వాక్యములో దాచబడిన ఏమండి మరి అద్భుతమైనటువంటి ఆయన ఉద్దేశాలు, దైవ సత్యాలు ఏమండి తనను విశ్వసించిన వారు ఏ విధమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారో, దేవుని కొరకు ఎటువంటి నిర్ణయాలు, తీర్మానాలు వారు తీసుకున్న వారి పక్షముగా అక్కడ పరిస్థితులను దేవుడు ఎలాగ వారికి అనుకూలంగా మార్చివేశాడో దేవుడు తన ఆత్మ ద్వారా మనకి బయలుపరుస్తారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, సిరియా దేశములో ఏమండి మరి యెహోవా దేవుని ద్వారా స్వస్థతను పొందినటువంటి నయమాను ఏమండి యెహోవా దేవుని ప్రజగానే 100% ఆయన ఉన్నాడు అని మనం తప్పక విశ్వసించాలి, నమ్మాలి. విశ్వసించి నమ్మడానికే ఇన్ని విషయాలు ఇంత వివరముగా మనం తెలుసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఏ బోధకుడైనా సిరియా దేశములో స్వస్థత నొందిన నయమాను అన్యుడిగా ఉన్నాడు అని ఒకవేళ బోధిస్తే అది ఏమండి తప్పుడు బోధ, సాతాను బోధ, వాక్య విరుద్ధమైన బోధ, వాక్య వ్యతిరేకమైన బోధ అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి నయమాను ఏమండి మరి కొన్ని విషయాలు ఆయన చెప్పాడు అంటే ఏమండి ముందుగా తను అలాగ తలంచి చెప్పాడే తప్ప అక్కడ అలా జరుగుతుందని కూడా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి సిరియా దేశంలో పరిస్థితులన్నిటినీ ఏలీషా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ప్రకారం ఏమండి నయమానికి అనుకూలముగా దేవుడు మార్చివేశాడు. అక్కడ రాజుని కూడా నయమాను విశ్వాసానికి అనుకూలముగా మార్చివేశాడు. గనుక సిరియనుల చరిత్రలో మరలా నయమాను రిమోను దేవత గుడికి ఏమండి రాజుతో కలిసి వెళ్ళాడనేది మనకి సిరియనుల చరిత్రలో కనబడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. కనుక క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ఏమండి అన్య దేవతలకు సంబంధించిన ఏమండి కార్యక్రమాల్లో పాల్గొకూడదు, వాటికి సంబంధించిన పదార్థాలు తినకూడదు. ఏమండి అలాగ తినమని ఏమండి ప్రోత్సహించకూడదు. ఏమండి మరి లోకస్తులతో మనం కలిసిపోయేటటువంటి దానికి కూడా మనం చోటు ఇవ్వకుండా దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు, నీకు ఇచ్చిన రక్షణ, ఆయన నీకు ఇచ్చిన వాక్యము అది ఏమండి పరసంబంధమైనది, దైవ సంబంధమైనది కనుక ఏమండి దాన్ని గౌరవిస్తూ దానికి కట్టుబడి వాక్యానుసారమైన జీవితం ఆయన మాట ప్రకారంగా మనం బ్రతుకుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయనను మాత్రమే దేవునిగా ఆరాధిస్తూ ఏమంటే ఆయనకి సంబంధించినవే మన లోపలికి వెళ్ళాలి, ఆయనకి సంబంధించినవే మనలోంచి బయటికి రావాలి. ఇది వాక్యానుసారమైన బోధ. కనుక ఈ మాటలను ఏమండి విశ్వసిస్తూ ఏమండి మరి వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతలో ఏమండి యేసుక్రీస్తే ఏకైక నిజదేవునిగా విశ్వసించిన మనం ఆయనకు సంబంధించిన వాటికి ప్రాముఖ్యతను ఇస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఇతర విశ్వాసాలకు సంబంధించిన వాటికి ఏ రకమైనటువంటి రీతిలో ఏమండి వాటితో ఏకీభవిస్తూ కానీ వాటిలో పాలిభాగస్థులం అవుతూ కానీ ఏమండి వాటికి సంబంధించిన వాటిలో పాల్గొంటూ ఏమండి మరి మనం ముందుకు వెళ్తే దేవుని యొక్క మహిమను ఏమండి మనం తక్కువ చేసేవారం అవుతాం. దేవుని యొక్క మహిమను వాటికి ఆపాదిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుని యొక్క ఘనతను ఘనహీనముగా మార్చుట ద్వారా దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు
గమనించండి. గనుక ఏమండి ఏకైక నిజ దేవుడు యేసు ప్రభు వారే గనుక ఏమండి ఆయన్ని మాత్రమే ఆరాధిద్దాం. ఆయనకి సంబంధించినవే మన లోపల నుండి బయటకు రావాలి. ఆయనకి సంబంధించినవే ఏమండి మన లోపలికి వెళ్ళాలి. ఇది ఏమండి వాక్యానుసారమైన బోధ. ఈ బోధన విశ్వసిస్తూ మనం ఆయనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారముతో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ స్వస్థత నొందినటువంటి నయమాను సిరియా దేశములో అన్యుడిగా ఉన్నాడా, దేవుని ప్రజగా, యెహోవా దేవుని ప్రజగా ఉన్నాడనే ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ వారంతో మనం ముగించుకుంటూ ఉన్నాం. వచ్చే వారం నుండి మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశము ద్వారా మరి ఆరాధన ద్వారా నేను మీ ముందుకి రాబోతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క సందేశాలను మరి వీక్షించాలని, ఫాలో అవ్వాలని, మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా ఈ సందేశాలను పరిచయం చేయాలని, మా ఆరాధన పరిచయం చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగో మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను ప్రభువా ఇగో అయ్యా మా ఆత్మీయుల యొద్దకు తీసుకుని వెళ్ళడానికి మీరు మాకు ఇస్తున్న ఈ చక్కని ప్రభువా ఇగోనైనా మరి ఆన్లైన్ ఈ పరిచర్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ సందేశాలను ఫాలో అవుతున్న మా ఆత్మీయులందరినీ మీరు దీవించి ప్రభా తప్పుడు బోధల నుండి వారిని వారు కాపాడుకోగలిగిన ఆత్మీయత వారికి మీరు దయచేయమని ప్రభా ఇగోనైనా చెప్పిన ప్రతి మాట వాక్యానుసారమైనదిగా దేవా విశ్వసిస్తూ ప్రభా ఇగోనైనా మరి అయ్యా నీ ఒక్కడవే నిజమైన దేవుడు గనుక నీలోనే విశ్వాసమును కొనసాగిస్తూ దేవా నీకు సంబంధించిన వాటిలోనే పాలిభాగస్తులుగా అయ్యా ఇగో మా ప్రియులందరూ ఉండగలిగినట్లు కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారములను మాకు దయచేయము, మానవసరం క్షమించిన ప్రకారం రుణము క్షమించము, సోదరుల కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధన పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రవేశు రక్తమే ఇచ్చాం, ప్రవేశు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్యవాగ్దాతము ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడతాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలో మీరును పాలిభాగస్తులు, తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.